వచ్చే నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ ఇరుకల్లల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేవస్థానంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఒట్టూరు సురేంద్ర యాదవ్ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే 19 మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. ఉత్సవ కమిటీని ఒక హోదాగా తీసుకోకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోడూరు కమలాకర్ రెడ్డి, ఆర్డీఓ మలోలా తదితరులు పాల్గొన్నారు. అమ్మగారి ఆశీస్సులతో ఈ యొక్క ఉత్సవాలు అద్భుతంగా జరగాలని మరోసారి ఉత్సవ కమిటీ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ గారికి, కమిటీ సభ్యులకి మేమందరూ చప్పట్లతో ధన్యవాదాలు మొత్తం కూడా అభినందన మొత్తం కూడా తెలియజేస్తూ పూర్తిగా ఇక్కడే ఉంది భక్తులు ఎలాంటి ఆక్రమణ కూడా చూడాలని యువ గారిని కూడా కొడుతూ ఉన్నా వచ్చే భక్తుల పట్ల గౌరవపడాలని చెప్పాలని క్యూరియన్లో కూడా కాస్త కొట్టులు కాకుండా మృగమైనటువంటి భాషలో సంయమనంతో అటు పోలీస్ శాఖ కానీ మీరు కానీ సంయమనంతో వచ్చిన భక్తులు తృప్తిగా అమ్మవారిని చూసుకున్నాం అన్నటువంటి ఆధ్యాత్మిక భావన వాళ్ళ కలిగేదానికి ఆ యొక్క సాధారణ భక్తులకి ఆ యొక్క క్యూరియన్లో వచ్చే వారికి అమ్మవారు ఎప్పుడు కూడా కనపడే విధంగా గర్భగుడిలో పూర్తి స్థాయిలో మనుషులు నిలబడటం అది లేకుండా చూసుకోవాలని, అంతిమంగా ఒక మంచి పేరు అందరికి రావాలని, మీ ద్వారా నాకు రావాలని అమ్మవారి సందర్భంగా కోరుకుంటూ మీ అందరూ కూడా సెలవు ముఖ్యంగా ఈ యొక్క శరణవరాత్రి ఉత్సవాల కమిటీకి సంబంధించినంత కూడా ప్రతి ఒక్కరికి అవసరం చేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా భక్తులకు గొప్పగా చేస్తే కూడా సేవ చేసినట్టు కాబట్టి అక్కడ కూడా ఒకటే ఆధునిక ఉంది ఉత్తర బాధ్యతలు పనిచేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ శాఖ ఓకే చూసుకోండి. ఇక్కడ ఎందుకంటే చాలా రిపేర్స్ ఇక్కడ నాకు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం చేయించాం. శరణవరాత్రి ఉత్సవం సందర్భంగా దేవస్థానం మరియు వివిధ డిపార్ట్మెంట్స్ తరఫున ఏర్పాట్లు చేసింది సమావేశం చేయడం జరిగింది సార్. దేవస్థానం తరఫున చదువుతున్న నీళ్ళు, క్యూరియన్లు, వివిధ రంగాల ఏర్పాట్లు మరియు శీఘ్ర దర్శనానికి, స్పెషల్ దర్శనానికి, ఉచిత దర్శనానికి ముఖ్యమైన నీటి సరఫరా మరియు దేవస్థానంలో ప్రత్యేక సిబ్బంది శానిటేషన్ సిబ్బంది ఏర్పాటు పాటు ఈ 10 రోజుల కార్యక్రమాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్య సంస్థ తరఫున కూడా వివిధ కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని గురించి ఏర్పాట్ల మీద సమాధాన కమిటీ సమావేశం, అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం నిర్వహణ కమిటీని చైర్మన్ గారిని ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్నారు.